హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్. సో చాలా రోజుల తర్వాత బెస్ట్ మొబైల్స్ అండర్ 15,000 అయితే ఈరోజు చెప్పబోతున్నాను. సో అంటే మనకి ఇప్పుడు 2024లోకి ఎంటర్ అయిపోతున్నాము. సో ఈరోజు నేను చెప్పబోయేటువంటి మొబైల్స్ వచ్చేసరికి ఒకవేళ మీరు ఈ మంత్ లేదా నెక్స్ట్ మంత్ లేదా అదో మంత్లో అంటే ఈ రాబోయేటువంటి 3 monthsలో కనుక కొనాలనుకుంటే మాత్రమే ఈరోజు నేను చెప్పబోయేటువంటి మొబైల్స్ని కన్సిడర్ చేయండి. ఎందుకంటే ఆఫ్టర్ 3 months మనకి 2024లో సరికొత్త మొబైల్స్ అయితే లాంచ్ అవబోతున్నాయి అనమాట. సో అలా అని ఇప్పుడు చెప్పబోయేటువంటి మొబైల్స్ వరస్ట్ అని కాదు, ఇవి బెస్ట్ మొబైల్స్ అనమాట. ఎందుకంటే నేను రీసెర్చ్ చేసి మరి చేశాను. సో ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో ఏంటంటే 5G అనేది రన్ అవుతుంది యాజ్ ఆఫ్ నౌ మన ఇండియాలో. సో ఈరోజు చెప్పబోయేటువంటి టాప్ 5 మొబైల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా 5G నెట్వర్క్ సపోర్ట్ చేస్తాయి. మంచి బ్యాండ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ మొబైల్ ఈరోజు వీడియోలో మనకి లావా బ్లేజ్ 2. సో ఇది మనకి రీసెంట్గానే లాంచ్ అయింది, నియర్లీ 1 week అయితే అవుతుందన్నమాట. సో అండ్ ఈ మొబైల్లో మెయిన్ థింగ్ హైలైట్ వచ్చేసరికి మనకి డిస్ప్లేతో పాటు బ్యాటరీ అనమాట. సో డిస్ప్లేలో ఎందుకు హైలైట్ అంటే 90 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. సో ఇది మనకి 4GB ర్యామ్లో వస్తుంది, 6GB ర్యామ్లో వస్తుంది అనమాట. సో ఐ సజెస్ట్ ఏంటంటే ఒక 1000 రూపీస్ ఎక్కువైనా పర్లేదు, 6GB ర్యామ్ కొనుక్కోండి. 90 Hz ఆఫ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. బ్యాటరీ వచ్చేసరికి 5000 mAhతో పాటు 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుందన్నమాట. సో ఒకవేళ మీ అందరికీ ఒక మంచి కెమెరా కావాలి, మంచి బ్యాటరీ లైఫ్ కావాలి, మంచి ఛార్జింగ్ స్పీడ్ కావాలి, దాంతోపాటు మంచి డిస్ప్లే కావాలనుకుంటే సామ్సంగ్లో మనకు ఒక ఆప్షన్ అయితే ఉందన్నమాట. సో ఇది మనకి అరౌండ్ 12,000కి అయితే సామ్సంగ్ వెబ్సైట్లో వస్తుంది. అదర్ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి మనకి 13,000 నియర్లీ అయితే ఉందన్నమాట. సో అదేసరికి సామ్సంగ్ M14 5G, ఇందులో కూడా మనకి 5G బ్యాండ్స్ ఉన్నాయి. సో నెట్వర్క్ పరంగా అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే నేను ఫేస్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఫ్రెండ్ యూజ్ చేశాడు, దాన్ని టెస్ట్ చేసి చూశాను. అండ్ ఈ మొబైల్ వచ్చేసరికి మనకి 6000 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుందన్నమాట. ఈజీగా మీకు 1 day అయితే ఉంటుంది. 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది కాబట్టి మనకి 2.5 hours 3 hours అనేది కంప్లీట్ టైం పడుతుందన్నమాట. కెపాసిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఛార్జింగ్ టైం కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మీకు ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. 90 Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది. సో మనందరికీ తెలిసిందే సామ్సంగ్ వాళ్ళ కెమెరాస్ బాగుంటాయనేసి. అండ్ బై ద వే ఈ సామ్సంగ్ M14 5G వచ్చేసరికి మనకి 6GB ర్యామ్ తోటి వస్తుంది, 128GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ తోటి వస్తుంది కాబట్టి మనకి స్టోరేజ్ పరంగా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి మనకి ఈరోజు వీడియోలో Redmi 12 5G అనమాట. సో ఇందులో కూడా మనకి చాలా నెంబర్ ఆఫ్ 5G బ్యాండ్స్ అయితే ఉన్నాయి. సో నెట్వర్క్ పరంగా ఎలాంటి ఇష్యూస్ అయితే మనకు ఉండవు. అండ్ ఈ మొబైల్ ఎవరి కోసం అంటే స్పెషల్గా పెద్ద డిస్ప్లే, అంటే మనకి నియర్లీ 6.8 inch డిస్ప్లే అయితే ఉంటుంది. పెద్ద డిస్ప్లే, మూవీస్ చూడడానికి బాగుంటుంది, గేమ్స్ ఆడడానికి బాగుంటుంది. అలాగే 90 Hz ఆఫ్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంది. అండ్ దాంతోపాటు మనకి బ్యాటరీ కెపాసిటీ కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట. 5000 mAh అయితే ఉంటుందన్నమాట. అండ్ ప్రీవియస్ 2 మొబైల్స్ తోటి కంపేర్ చేసినట్టయితే ఇందులో ప్రాసెసర్ చాలా బెటర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. కొంచెం గేమ్స్ అనేది బాగానే హ్యాండిల్ చేస్తుంది. బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తీసుకోవడం అనేది ఇంకొక విశేషం అని చెప్పుకోవాలి. అండ్ ఇందులో మనకి IR బ్లాస్టర్ అయితే ఉంటుందన్నమాట. దాంతోపాటు ఎక్స్టెండెడ్ ర్యామ్ కూడా చాలా బాగా వర్క్ అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ మొబైల్ ఈరోజు వీడియోలో వచ్చేసరికి మనకి ఐటెల్ P55 5G అనమాట. సో ఐటెల్ చెప్తున్నానని షాక్ అయ్యారా? సో నేను దీన్ని రీసెర్చ్ చేసినప్పుడు అలానే షాక్ అయ్యాను. చాలా మంచి స్పెసిఫికేషన్స్ అనమాట. 5G ఫోన్ ఇది కూడా మనకి ఏంటంటే 5000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. అండ్ మనకి 18 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది. సో ఈ మొబైల్ ఎవరి కోసం అంటే స్పెషల్గా ర్యామ్, అంటే బ్యాక్గ్రౌండ్లో ఎక్కువగా యాప్స్ రన్ చేసుకోవాలంటే మీరు ఎక్కువగా యాప్స్ వాడుతూ వాటిని క్లోజ్ చేయకుండా వదిలేస్తే అవి బాగానే ఫ్రీగా రన్ అవ్వాలి అంటే ఈ మొబైల్ని అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ మొబైల్ కూడా మనకి 6GB ర్యామ్ ఎక్స్టెండ్ చేసి ఇవ్వదు. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కడో ఒక్కడ 2 మొబైల్స్ ఒక 8GB ర్యామ్ ఉండొచ్చు. బట్ ఈ మొబైల్ వచ్చేసరికి మనకి డైరెక్ట్గా 12GB ర్యామ్ అయితే ఇస్తుంది అనమాట. దాంతోపాటు 128GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. అండ్ మనకి 6.6 inch ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. ఇది ఒక బెనిఫిట్. అండ్ ఈ ఐటెల్ P55 5Gలో వచ్చేసరికి మనకి కెమెరాస్ వచ్చేసరికి 50 MP ఉంటుంది, ఫ్రంట్ 8 MP అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ 50 MP మాత్రమే డే లైట్ సిచ్యువేషన్స్లో బాగుంటుంది, అదర్వైజ్ మనకి వరస్ట్గా అయితే వస్తాయన్నమాట. సో ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 MP యావరేజ్గా అయితే ఉంటుంది. అండ్ ఫైనల్గా ఈరోజు మొబైల్లో నాకు కొంచెం బాగా బెటర్గా ఈ 4 మొబైల్ తోటి పోల్స్తే నచ్చింది ఏంటంటే మనకి పోకో M6 Pro 5G అనమాట. సో ఇది ఎందుకు నచ్చిందంటే సో ఇందులో మనకి Redmi 12 ఉన్నటువంటి సేమ్ ప్రాసెసర్ అయితే ఉంది, స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్. అండ్ మనకి ఏంటంటే ఇది 4nm బిల్డ్ ప్రాసెసర్ కాబట్టి గేమ్స్ కానివ్వండి, గ్రాఫిక్ లెవెల్స్ కానీ కొంచెం బెటర్గా ఉంటాయి ఈ బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వేరే మొబైల్స్ తోటి కంపేర్ చేసినట్టయితే. అండ్ మనకి ర్యామ్ మేనేజ్మెంట్ బాగానే ఉంటుంది, 4GB ర్యామ్ ఉంటుంది, 64GB ఆఫ్ స్టోరేజ్ అయితే ఉంటుంది. సో ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ మొబైల్స్ తోటి పోల్చినట్టయితే కొంచెం తక్కువే. 4GB ర్యామ్ కానివ్వండి, 64 కానివ్వండి, లేదా 128 ఇచ్చినా సరిపోయేది, లేదంటే 64 అలా ఉంచినా 6GB ర్యామ్ ఇచ్చినా అయిపోయేది. బట్ అండర్స్టూడ్. బట్ ఏంటంటే బిల్డ్ క్వాలిటీ వైజ్గా కానివ్వండి, సో UI పరంగా కానివ్వండి, సో చాలా బెటర్గా ఉంటుందన్నమాట. అలానే సామ్సంగ్ అయితే నేను అనట్లేదు, సామ్సంగ్ UI కూడా మనకి One UI చాలా బెటర్గా అయితే ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ పరంగా కానివ్వండి, లేదంటే కొంచెం డీసెంట్ కెమెరాస్ కానివ్వండి, డీసెంట్ పర్ఫార్మెన్స్ అంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 4 Gen 2 అయితే ఉంది. అండ్ మనకి ఛార్జింగ్ స్పీడ్స్ కానివ్వండి, బ్యాటరీ కెపాసిటీ కానివ్వండి, మనకి
పోకో M6 Pro 5Gలో అయితే మనకి బెటర్గా అయితే ఉంటారన్నమాట. సో ఈరోజు నేను చెప్పినటువంటి టాప్ 5 మొబైల్స్ ఏవైతే ఉన్నాయో మనకి 10,000 to 12,000 బడ్జెట్ కేటగిరీలో అయితే చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయి. ఓవరాల్గా మనకి అన్ని సెగ్మెంట్స్లో కానివ్వండి, కెమెరాస్ పర్ఫార్మెన్స్ లేదా బిల్డ్ క్వాలిటీ కానివ్వండి, ఛార్జింగ్, బ్యాటరీ, ఇవన్నీ కేటగిరీస్లో కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ అనేది మెయింటైన్ చేస్తుంది. కాబట్టి వీటిని అయితే నేను పిక్ చేసుకుని మీ అందరికైతే ఈరోజు వీడియో చేయాల్సి వచ్చిందనమాట. వీడియో యొక్క బై లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వెదర్ ఫ్లిప్కార్ట్ కానివ్వండి, అమెజాన్ కానివ్వండి, అక్కడి నుంచి వెళ్ళి మీరు ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఒకవేళ నచ్చితేనే మీరు మొబైల్ అనేది పర్చేస్ చేయండి. నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఈ మొబైల్స్ అనేది చాలా బెటర్. అండ్ ఇంకా రీసెర్చ్ చేయాలంటే యూట్యూబ్లో చాలా వరకు వీడియోస్ ఉన్నాయి. సో వెళ్ళండి, మీకు ఒక 10 to 15 వీడియోస్ చూసిన తర్వాతనే గుడ్ ఒపీనియన్ కలిగిన తర్వాతనే మంచి స్టెప్ అయితే వేయండి అనమాట. సో నా ఒక్కడి ఒపీనియన్ మీద బేస్ అయి ఉండదు కాబట్టి సో ఒక జెన్యూన్ థాట్ తోటి చెప్తున్నాను. సో ఇదనమాట గైస్. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుంది గైస్. టెక్ వీడియోస్తో పాటు యూట్యూబ్ క్రియేటర్స్కి సంబంధించిన వీడియోస్ అనేది కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. సో సపోర్ట్ చేస్తారనుకుంటాను. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియోస్ గైస్. జై హింద్.